అదే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని చెయ్యి విడిచి మరణానికి అప్పగిస్తే యేసు ప్రభు వారికి తండ్రి అయినటువంటి దేవుడు ఒక అధికారమునిచ్చాడు. తన ప్రాణమును పెట్టగలడు, తన ప్రాణమును తీసుకొనగలడు. ఆయన చనిపోయిన మరలా బ్రతకగలడు. మనం చనిపోతే బ్రతికే యోగ్యత మనకి లేదు. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మన కొరకు అర్పించాడు. అప్పుడు ఆ బాధ, ఆ వేదన తట్టుకోలేక మనమందరము కూడా రక్షణ పొందాలని తండ్రి అయినటువంటి దేవుడు ఆలోచన చేస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము నా దేవా నా దేవా ఎందుకయ్యా నా చెయ్యి విడిచావు అంటున్నాడు. ఇది లేఖనానుసారముగా జరిగింది.